జై శ్రీరామ్. కల్వకుంట్ల కవిత ఉత్తరం అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత భిన్న భిన్న కథనాలు, వాదనలు, ఊహాగానాలు వచ్చేసినాయి. స్వతహాగా బారాస వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ కూడా దీని మీద కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ దానికంటే ముందు కూడా కవిత దేవుడి చుట్టూ దయ్యాలని, దేవుడితో దయ్యాలు ఉన్నాయని, ఆ దయ్యాలు ఎవరు అనేది మళ్ళీ ఒకటి వచ్చింది. సరే, కేసీఆర్ దేవుడు, దయ్యాలు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు కవిత భక్తురాలా, దేవుడి భక్తురాలా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆర్టిస్ట్గా నడుస్తున్న చర్చ. కవితకు రాజకీయంగా ఎంత ఎదిగించాలో, ఎంత ఎదగడానికి అవకాశం ఇవ్వాలో ఒక తండ్రిగా కేసీఆర్ ఎంత చేయాలంత చేసేసిండు. అయినా కూడా ఈరోజు ఒక చర్చను, అంటే ఒక రాజకీయ వాతావరణాన్ని వేడి కలిగించే పరిస్థితిని కవిత తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఇందులో రెండు భిన్న కథనాలు వస్తున్నాయి. ఒకటి, కవిత బారాసను వీడి వెళ్ళిపోతుంది అనేది ఒక కథనం. రెండవ కథనం ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరంకు సంబంధించి కేసీఆర్కు నోటీసులు వచ్చిన తర్వాత ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ బారాస కూటమి ఇలాంటి గేమ్ ఆడుతోంది అనేది ఇంకొక వర్షన్. ఈ రెండిటి వర్షన్లు కూడా ఊహాగానాలే, వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న ఊహాగానాలు. అంటే పడట్లేదు, కేటీఆర్తో కవితకు పడట్లేదు అనేది ఒక వర్షన్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే రాఖీ పూర్ణం రోజు తెలుస్తుంది. మరి కవితక్క పోతుందా, పోతే ఎట్లా రెస్పాన్స్ ఉంటుంది ఏందన్నది అప్పుడు తెలుస్తుంది. అంతవరకు రాజకీయ ఊహాగానాలే ఉంటాయని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ ఈ రకంగా చూస్తే, అంటే ఇంకొక రకంగా చూస్తే, హరీష్ రావును, కేటీఆర్ను ప్రత్యేకించి దయ్యాలు అన్నట్టుగా చాలామంది చెప్తున్నమాట. ఇందులో హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు, కేసీఆర్ ఎలా చెప్తారా వింటా, నాదేం లేదని. ఇంకా ఉన్న దయ్యం ఎవరు అంటే, అంత చెలాయిస్తున్నది, అంత చూస్తున్నది అంతా కేటీఆరే. అంటే కేటీఆరే దయ్యము అని ఇండైరెక్ట్గా చెప్పింది కల్వకుంట్ల కవిత గారు అనేది ఇక్కడికి వస్తున్న వర్షన్. ఏదైనా దీనివల్ల ఎలాంటి లాభం లేకపోయినా, బారాస శ్రేణులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎలాంటి లాభం లేకపోయినా, ఊహాగానాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దేవుడెవరు, దయ్యం ఎవరు, ఎవరు దేవుడు, ఎవరికి దయ్యము, మరి అసలు వీళ్ళిద్దరిని ప్రత్యక్షంగా దేవుడిని చూస్తున్న, దయ్యాలను చూస్తున్న ఆ భక్తురాలు, పరమ భక్తురాలు ఎవరు అనేది ప్రశ్న వస్తున్నది. దీనివల్ల ఎలాంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి రాజకీయంగా లబ్ధి లేని ఒక టైంపాస్ ముచ్చటగానే దీన్ని చాలామంది చెప్తున్నారు. జై శ్రీరామ్.